మా మోడీ గారికి ఇవ్వడం జరిగింది, మోడీ గారికి పంపడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్, గతంలో ప్రభుత్వం ఇచ్చినప్పుడు సింగరేణి ఎందుకు పాల్గొనాలి? సింగరేణికి అవసరం కదా, సింగరేణికి 2023కి ఆడ మైండ్స్ అయిపోతుంది. వాళ్ళ ఆక్షన్లో వాళ్ళు పాల్గొన్నారు. ఆక్షన్లో ఎందుకు పాల్గొనలేదు? ప్రభుత్వ సంస్థ కదా, 51% వాటా ఉన్నది, సింగరేణి లాభాలు ఉంది, మిషనరీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి కదా. సింగరేణి ఎందుకు పాల్గొనలే? అని తెలుసు కదా, 33కి సింగరేణి పని చేయదు, అయిపోతున్నాయి మైన్స్ బ్లాక్ కదా, తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు ఎందుకు సింగరేణి అప్పుడు పాల్గొనలేదు? బయట 2 కంపెనీలకు ఎందుకు వచ్చింది? అరవిందో కానీ లేదా ప్రతిమా గ్రూప్ ఎట్టిచ్చారు. అయితే మీ కేసీఆర్ ఏం చేసినప్పుడు వాళ్ళని పాల్గొనకన్నాడా, లేదా వాళ్ళని పోవద్దని చెప్పిండా? మళ్ళీ ఎందుకు పాల్గొనలేదు? లాభాలున్న సింగరేణి అప్పుడు ఎందుకు పాల్గొనలేదు? ఇప్పుడు సింగరేణికి అన్యాయం జరుగుతుందనే కదా మీరు మాట్లాడుతున్నారు. అరే ఎవరు చెప్పకపోతే ఎందుకు పాల్గొనదు? ఎందుకు పాల్గొనదు? డైరెక్ట్ కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యి చేయగలరు. ప్రభుత్వం మోదీ గారే డైరెక్ట్ గా చెప్పారు. మోదీ గారు ఒక చట్టం తీసుకొచ్చారు, దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు తీసుకొని వచ్చినప్పుడు నేను ఏమంటున్నా, కేంద్రం చట్టం చేసింది, ఆ చట్టానికి లోబడి ఉన్నాము, సుప్రీంకోర్టు నియమావళి ప్రకారం నడుస్తుంది. అందులో సింగరేణి ఎందుకు పాల్గొనలే అంటున్నా నేను. సింగరేణి దగ్గర వనరులు లేవు, 33కి అది క్లోజ్ అయిపోతుంది, యాక్సెస్ లేదు. పక్కనే సింగరేణికి పక్కన ఉన్నటువంటి ఈ 2 బ్లాక్లలో ఎందుకు పాల్గొనలేదు? సింగరేణి పాల్గొనడం అవసరం లేదండి. సింగరేణికి మన ప్రభుత్వ సంస్థ సింగరేణికి ఇచ్చేసేయాలి తప్ప పాల్గొనడం ఏందండి కొత్తగా? అరే సింగరేణి పాల్గొనడం, నామినేషన్ పద్ధతి ఇవ్వద్దని కదా రూల్ ఉంది. ఎందుకు నామినేషన్ పద్ధతి ఎందుకు? ఒరిస్సాలో ఇచ్చారు, నేను అదే అంటున్నా. ఒరిస్సాలో ఎలా ఇచ్చారు, గుజరాత్ లో ఇచ్చారు, తమిళనాడులో ఇచ్చారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పోయి మాట్లాడితే చెప్తా, నామినేషన్ పద్ధతులు ఇచ్చిన రాయల్టీ 30% ఎంఓఐ ఉంది, 30% రాయల్టీ ఎంఓఐ ఉంది గవర్నమెంట్ కి. అది ఎంఓఐకి లోబడి ఉన్నారా? ఎంఓఐ 30% ఎంఓయు లోబడి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థ తీసుకున్నది. ఇవాళ ఇది కూడా చెప్పారు. ఇప్పుడు ఇచ్చేటువంటి యాక్షన్ లో కూడా డైరెక్ట్ 50%. అరే బైసాబ్ మీరు 20-30% రాయల్టీ ఎంఓయు ఉండాలి. దాని ప్రకారం ఇప్పుడు సింగరేణి 4% కడుతుంది కదా. అవును, దాంతో ప్రకారం వీళ్ళకి ప్రైవేట్ ఇప్పుడు ఎవరు తీసుకున్నా, ఎవరు టెండర్లో తీసుకున్నా, ఆ టెండర్లో వాళ్ళకి ఓపెన్ టెండర్లా ఖచ్చితంగా 20-30% రాయల్టీ ఇవ్వాలనే డైరెక్ట్ రాసింది ఉంది కదా. ఇప్పుడు రాయల్టీ కోసం సింగరేణి అమ్మేస్తా అంటున్నారా? మిగతాది అమ్ముతాను ఎవరు అంటున్నారు? గనుల్ని మీరు ఇప్పుడు వేలం వేస్తున్నారు. నేను అదే అంటున్నాను, మీరు రెండింటిని కలపొద్దు. లేదు కలపొద్దు అంటే మాట్లాడుతున్నాం. మన దగ్గర కాదు, ఇంకో రాష్ట్రాల పరిస్థితి ఏమని చెప్పనా? సరే రాష్ట్రాల పరిస్థితి, కొన్ని రాష్ట్రాలలో అది లోపల నుంచి బయటికి తీసుకురావడానికి 12,000 రూపాయలు ఖర్చు వస్తే 4,000 రూపాయలు దాని ధర ఉంది. అంటే లాస్ ఎవరు భరించాలి దాన్ని? ప్రభుత్వ సంస్థలు అంటా ఉన్నాం. సరే ఇక్కడ నీకు లాభాలు ఉంది, సింగరేణి ఇప్పుడు లాభాలు 2000 తర్వాతనే లాభాలు వచ్చి అంతకుముందు నష్టాల్లోనే ఉంది కదా. అవును, 2014 మీకు అర్థం కాలే. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం చూస్తుంది భారతీయ జనతా పార్టీ లేదా కేంద్రం ఉన్నటువంటి నాయకత్వము దేశం మొత్తంగా చూస్తుంది, ఒక రాష్ట్రాన్ని చూడదు కదా. రాష్ట్రాన్ని చూడనప్పుడు రాష్ట్రం